धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम्। परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। संभवामि युगे युगे। ఓ భారత, ఏ కాలమున ధర్మమునకు హాని కలుగును, అధర్మము వృద్ధి నుండును, ఆయా సమయముల యందు శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ, ధర్మ సంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చుచుండును. భగవద్గీత మతం కాదు, జ్ఞానం. భగవద్గీత ఉత్తమ జీవన విధాన మార్గం, ఉన్నత వ్యక్తిత్వ వికాస సాధనం. భగవద్గీత మానవులకు ఆశాదీపం, సాధకులకు కల్పవృక్షం. గీత నేర్చుకోండి, రాత మార్చుకోండి. ఇంటింటా గీతాజ్యోతిని వెలిగించండి. ఉత్తమ జాతి నిర్మాణానికి అంకితమవ్వండి. సర్వే జనా సుఖినో భవంతు. గీత పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం అని విన్న ఉత్తరక్షణం మన వాళ్ళు అనుకునేది ఆ ఇంట్లో ఎవడో పోయాడు రా.
దురదృష్టవశాత్తు వెళ్ళిపోయినప్పుడు మాత్రమే భగవద్గీతను వినిపించే దౌర్భాగ్యం. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ నాట్ సో. అది వ్యక్తిత్వ వికాస గ్రంథం. హతోవా ప్రాప్స్యసే స్వర్గం. అర్జున, చచ్చిపోతావా స్వర్గం వస్తుంది. జిత్వావా భోజ్యసే మహీం. గెలిచావా ఈ భూమండలంతా ఏల్తావు. తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ, లే యుద్ధాయ కృత నిశ్చయ. యుద్ధం చేయి, పోరాడు. ఇదే జీవన సూత్రం, ఇదే పర్సనాలిటీ డెవలప్మెంట్. మన భారతీయ యువత చేయాల్సింది ఇది, చేయాల్సింది ఇదే. అలాంటి దాన్ని కేవలం పోయినప్పుడు మాత్రమే ఇవ్వటం దౌర్భాగ్యం. భవిష్యత్తులో ఎప్పుడు అలా చేయకండి. ఉత్తేజితుల్ని చేసేది సమర శంఖం పూరించడానికి. ఎందుకంటే భగవద్గీత రహస్యం చెప్పేశాడు. నీ శరీరమే రథము, మనస్సు అర్జునుడు. అన్ని చంచలమైన కోరికలన్నీ కౌరవులు. పంచేంద్రియాలు జ్ఞానేంద్రియాలు పంచ పాండవులు. బుద్ధి కృష్ణుడు. నిరంతర కురుక్షేత్రం నీలో జరుగుతూ ఉంటుంది. జయించు. దట్ ఈస్ ద ఫ్యాక్ట్ ఆఫ్ భగవద్గీత. ఇలాంటి భగవద్గీత సారాన్ని మనకు అందించాడు గాన రూపంలో. నిజంగా అలాంటి మిత్రుడు నాకున్నందుకు గర్వపడుతూ అతని మీద స్వరగంగాధరం అన్న చిన్న కవిత రాశాను. నిన్న మొన్న వరకు అతను చిన్ని నీటి బొట్టు. పాటలు పదాలతోట చేసెను కనికెట్టు. ఉన్నట్టుండి ఏదో మంత్రం వేసినట్టు విష్ణుమాయలోన తాను మమేకమైనట్టు. అదే ధ్యాస, అదే శ్వాస, అదే జీవుని వేదనై, అదే శ్వాస, అదే ధ్యాస, అదే జీవుని వేదనై అణువణువు తాను గీత కర్పించేశాడు. నేడతను ఒక గీతామృత స్వరగంగా జరిగా భగవద్గీతను తలకెత్తిన గంగాధరుగా హరిని గిరిని కలిపిన అద్వైతపు శిఖరమై. హరిని గిరిని, ఎందుకంటే ఇతను గంగాధరుడు పాడుతున్న కృష్ణతత్వం. హరిని గిరిని కలిపిన అద్వైతపు శిఖరమై ఆవిర్భవముందినాము ఆధ్యాత్మిక సంద్రమై. గంగాధర చిరంజీవ చిరంజీవ చిరంజీవ. భగవంతుడు మన కోరికను బట్టి ఇవ్వడు, మన అర్హతను బట్టి ఇస్తాడు. చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తారు, కానీ దేనికైనా సాధన జరిగి కార్యక్రమం పూర్తి కావాలంటే 3 కావాలి. ఒకటి అర్హత కావాలి, ఇంకోటి ప్రయత్నం కావాలి, రెండో ఉన్న పని కాదు, భగవద్ అనుగ్రహం కావాలి. ఆ 3 పూర్తిగా ఉన్నవాడు గంగాధర శాస్త్రి. ఈ 8 సంవత్సరాలు నేను అతన్ని గౌరవ అధ్యక్షుడిగా చూస్తూనే ఉన్నాను. ఎక్కడ చిన్న విషయంలో కూడా కాంప్రమైజ్ లేదు. ఒక్కొక్క శ్లోకం 10 సార్లు, 20 సార్లు, 30 సార్లు మొత్తం రికార్డు చేసిన 100 శ్లోకాలు పుల్లెల శ్రీరామచంద్రమూర్తి గారో ఇంకెవరో ఇందులో ఒక స్వరదోషం ఉందనేప్పటికీ మొత్తం తీసేసి మళ్ళీ అంటే ఇది భగవత్ కైంకర్యంగా ఒక తన జీవిత సాధనగా చేసినటువంటి అవిరళ కృషి. ఆయన భాగం ఆయన చేశాడు. సమాజం చేయాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది. హిందూ ధర్మానికి ఎక్కడ లేని గ్లాని జరుగుతున్న రోజులు ఇవి. ఇది ప్రతి విద్యార్థి చేతిలో ఉండాల్సినటువంటి పుస్తకం, ప్రతి స్కూల్ లైబ్రరీలో ఉండాల్సినటువంటి ఈ సంపుటం. కృష్ణ యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయ భూతి ధ్రువా నీతిర్మతిర్మమ. भगवद्गीता न केवल भारत का धर्म ग्रंथ है, विश्व का संविधान है. मानव समाज के लिए, विश्व के लिए जीवन का संदेश भगवद्गीता से मिल सकते हैं. भगवद्गीता जो भगवान का जो संदेश है, हम हमारा जीवन में कर्तव्य समाज के लिए और भगवान के लिए हमारा कर्तव्य का जो संदेश, कर्तव्य किसी प्रकार निष्काम से स्वार्थ त्याग करके कर्तव्य करना. निष्काम कर्म, कामना को छोड़कर
कर्तव्य करना, परंतु हम क्या करते ही निष्काम कर्म नहीं, निष्कर्म काम, कामना को छोड़कर कर्म करना नहीं, कर्म को छोड़कर कामना करते हैं, यही परिस्थिति। तो भगवान कृष्ण ने भगवद गीता के द्वारा अपना कर्तव्य समाज के लिए और भगवान के लिए जो कर्तव्य स्वार्थ त्याग के साथ करना, इससे भ्रष्टाचार मुक्त सामाजिक जीवन का संदेश भगवद गीता से मिलता है। हमारा धर्म में एक गीता, गंगा और गायत्री और गोमाता, चार हमारा संस्कृति का प्रतीक है। चार गकार, गंगा, गीता, गायत्री और गोमाता, इसका संदेश देने वाला गुरु है, आराध्य गोविंद है। छह गकार, गीता, गंगा, गायत्री, गोमाता, गुरु, गोविंद, यह गकारों को हम नहीं भूलना, हमारा संस्कृति का ये प्रतीक है। इसी भगवद गीता का जो संदेश का प्रसार हमारा गंगाधर शास्त्री ने किया। हम कहते ही हाँ गंगाधर ही, गीता गंगाधर ही, गीता गंगा को धारण करके गीता गंगाधर ऐसा हम नाम करते। उस अच्छी सेवा भगवान का संदेश का प्रसार का काम करने के लिए उसका अभिनंदन करता। सब लोगों के लिए भगवान कृष्ण का अनुग्रह हो ऐसा प्रार्थना करते हमारा संदेश समाप्त करें। अग्रतो प्रतिपत्तये जगतो पितरो वंदे पार्वती परमेश्वरो या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। दत्तात्रेय महादेवो दत्तात्रेय महागुरु दत्तात्रेयादि वैकुंठम नारायणं महं भजे। कस्तूरी तिलकं ललाटफलके वक्षस्थले कौस्तुभं नासाग्रे नवमौक्तिकं करतले वेणुं करे कंकणं सर्वांगे हरिचन्दनं च कलयन् कंठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपालचूडामणिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतं वन्दे भगवन्तः पुनः पुनः। हंपी क्षेत्राधिपति पंपा विरूपाक्ष स्वामी वारिकी, అమ్మవారు పంపాదేవి, అమ్మవారు భువనేశ్వరి దేవి, త్రిమూర్తి అవతార స్వరూపమైన దత్తాత్రేయ స్వామి వారితో పాటు ఎవరైతే ఈ ప్రపంచానికి భగవద్గీత రూపంగా గీత అందించినటువంటి ఆ కృష్ణ పరమాత్మతో పాటు సనాతన ధర్మాన్ని కలియుగంలో పునఃప్రతిష్టాపన చేసినటువంటి ఆది శంకరాచార్యుల వారితో పాటు సమస్త దేవీ దేవతల చరణాలకు శిరసాష్టాంగ నమస్కారాలు చేస్తూ వేదిక మీద అలగనించినటువంటి స్వామీజీలకు నమస్కరిస్తూ ఈ యొక్క వేదికమైనటువంటి మహానుభావులు ఈ యొక్క గ్రంథ ఆవిష్కరణ గంగాధర శాస్త్రితో పాటు ఈ కార్యక్రమానికి విచ్చేటువంటి యావత్ మంది కార్యకర్తలకు భక్తులకు అందరికీ మా యొక్క నారాయణ స్మరణపూర్వక ఆశీర్వచనాలు. భగవద్గీత ఉంచుకోవడం కాదు, దాన్ని ఆచరణ చేసినప్పుడే మన జీవితంలో మంచి మార్పు రావడం జరుగుతుంది. భగవద్గీత ఫర్ మేనేజ్మెంట్ అని అనేక మంది సాధన చేస్తున్నారు. భగవద్గీతలో ఈరోజు మనం ముఖ్యంగా 3 శ్లోకాలు ఉన్నాయి. వాటిని కనుక మనం శుద్ధంగా అర్థం చేసుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. 17వ అధ్యాయంలో ఆ 3 శ్లోకాలనే చూసుకోండి. సాత్విక ఆహారం ఏంటి, రాజసిక ఆహారం ఏంటి, తామసిక ఆహారం, అక్కడి నుంచి మొదలుకొని మోక్షం వరకు కూడా మనకి భగవద్గీతలో స్పష్టంగా చెప్పబడ్డది. ఈరోజు జీవితం అంతా లెస్ అయిపోయింది. దేశ భాషల కల్లా తెలుగు లెస్ అయిపోయింది. అంతేకాదు అనేకమైన లెస్ అయిపోయిన జీవితంలో. ఫోన్ కార్డ్ లెస్, కుకింగ్ ఫైర్ లెస్, డ్రెస్ లీవ్ లెస్, ఫుడ్ టేస్ట్ లెస్. అదే చప్పట్లు కొట్టద్దు. చప్పట్లు ఎవరికి కొట్టాలంటే రాజకీయ నాయకులకు కొట్టాలి. భజన చేసేటప్పుడు చప్పట్లు కొట్టాలి, కళాకారులకు చప్పట్లు కొట్టాలి. మేము కళాకారులం కాదు, రాజకీయ నాయకులం కాదు, మనమంతా ఒక కుటుంబానికి చెందిన వాళ్ళం. మన కుటుంబం పేరు ఏంటమ్మా? ఆయనే చెప్పాడు కృష్ణ పరమాత్మ, వసుదైవ కుటుంబం.
మీ తాతగారు మీ ఇంటికి వచ్చి మంచి మాటలు చెప్తే తాతగారు మంచి మాటలు చెప్పారని చప్పట్లు కొడతారా? మనమంతా ఒక కుటుంబానికి చెందిన వాళ్ళం. ఇంకా ఏమేమి లెస్ అయిపోయినాయి? టైర్ ట్యూబ్లెస్, ఫ్రూట్ సీడ్లెస్, పోలీస్ క్లూలెస్, ఆర్గ్యుమెంట్స్ బేస్లెస్, ధర్మ ప్రాక్టీస్లెస్, ఎడ్యుకేషన్ మారల్లెస్, కప్ ఆఫ్ టీ షుగర్లెస్, బట్ అవర్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ ఎండ్లెస్. ఇది మన జీవితం చేసుకుని కూర్చున్నాం. దీనికి అంతటికి మార్గము భగవద్గీత చూపిస్తుంది. ఖచ్చితంగా ఆ యొక్క శ్లోకాలను మీరు మెల్లమెల్లగా పిల్లలకి అధ్యయనం చేయించండి. అప్పుడు మీకు కూడా కంఠస్థమైపోతుంది. అట్లా చేసి మీ జీవితాన్ని మానవుడిగా జన్మించి మనిషిలాగా బ్రతుకుతూ దైవత్వాన్ని సాధించడానికి అద్భుతమైనటువంటి ఈ యొక్క భగవద్గీతని ప్రతి గృహంలో కూడా రోజు ఒక శ్లోకమైనా సరే అది చేయకుండా నేను ఏ కార్యం చేయనని పెట్టుకోండి. ఆ తర్వాత చూసుకోండి, కేవలం 41 రోజుల లోపల మీలో ఎంత మార్పు వస్తుందో, మీ పిల్లల్లో ఎంత మార్పు వస్తుందో. అట్లా మీరందరూ కూడా ఆచరణ చేస్తారని. సంస్కారం ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ఈ మధ్యనే హైదరాబాద్లో జరిగినటువంటి ఘటన చెప్తాను. ఒక 20 సంవత్సరాల యొక్క యువకుడు ఒక పెద్ద ఆయనని అనాథాశ్రమంలో చేర్చి వెళ్ళిపోతున్నాడు. ఆ లోపల ఉన్న వ్యక్తి ఈయనను గుర్తుపట్టాడు. ఏమండి మీరు ఫలానా ఫలానా కదండి అని అడిగాడు. అవునండి అన్నాడు. మీరు ఈ యొక్క ఆశ్రమం నుంచి, అనాథాశ్రమం నుంచి 20 సంవత్సరాల కింద దాకా శిశువుని తీసుకుని వెళ్ళారు. ఒక పసిబిడ్డని తీసుకుని వెళ్ళాడు. ఆ బిడ్డ బాగున్నాడా అని అడిగారంట. ఆ పెద్ద మనిషి చెప్పాడు కదా, ఇప్పుడు నన్ను విడిచిపెట్టిపోయింది అదే బిడ్డ అని. దేనికండి? ఆ యొక్క అనాథాశ్రమం నుంచి రక్షించినటువంటి బిడ్డని పెంచి పెద్ద చేయడం సంస్కారం ఇవ్వలేదు కాబట్టి ఆ యొక్క స్థితి పడ్డది. ఏం సంస్కారం ఇవ్వాలి? నిన్ను ఎక్కడి నుంచి తెచ్చాను, నీ ధర్మం ఏమిటి, నువ్వు ఇంకో బిడ్డని తీసుకురా అక్కడి నుంచి, వాడిని పెంచి పెద్దగా చేయి, వాడికి అదే సంస్కారమే. ఇట్లా చేస్తే మన దేశంలో అనాథాశ్రమాలు ఉంటాయా? అందుకని పిల్లలకి ఇవ్వాల్సినటువంటి ఆస్తులు అంతస్తులు కాదు, సంస్కారం ఇవ్వండి. భగవద్గీతని రోజు ఒక శ్లోకమైన వాళ్ళకి నేర్పుతారని సంకల్పం చేయండి. తప్పకుండా మీ వంశానికి, ఈ యొక్క సమాజానికి ఒక మంచి వ్యక్తిని ఇచ్చిన వాళ్ళు అవుతారు.